నమస్కారం, వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. నేను శిరీష. ఈరోజు అసెంబ్లీలో మూసి ప్రక్షాళన మీద అటు విపక్షాలు ఇటు అధికార పక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. దీనిపై డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్లు జూమ్లో పాల్గొంటారు. ఈ విషయంపై మరింతగా చర్చ జరుపుదాం. రైట్, ఇక మిడ్ డే డిబేట్లో ప్రస్తుతం మూసి ప్రక్షాళన మీద తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు వాడివేడిగా చర్చలు కొనసాగాయి. మాటల యుద్ధం కూడా జరిగింది. అటు అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలినట్టుగా తెలుస్తున్నాయి. ఇక మూసి ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కేవలం 1,50,000 కోట్ల దోపిడీకి మాత్రమే వ్యతిరేకమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక ప్రభుత్వం దగ్గర పైసలు లేవని, ప్రణాళికలు కూడా లేవన్నారు కేటీఆర్. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ కేటీఆర్ వాకౌట్ చేయడం జరిగింది. ఇక మూసి అభివృద్ధిపై ఏడీబీ సంస్థ 3 సార్లు చర్చించిందని మంత్రి శ్రీధర్ బాబు కూడా తెలిపారు. అందరి సలహాలు సూచనలతోనే మూసి ప్రక్షాళన చేస్తామని కూడా చెప్పారు. ఇక మూసిని జీవనదిగా చేయాలనే ఆకాంక్షే మాకు ఉందని చెప్పారు. ఇక దీనికి ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలంటూ మంత్రి శ్రీధర్ బాబు కేటీఆర్ని ఘాటుగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చించడానికి మనతో పాటు బీజేపీ లీడర్ పైల కృష్ణారెడ్డి గారు జూమ్లో పాల్గొంటున్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందండి? yes మేడం. సార్, ప్రస్తుతం ఈరోజు అసెంబ్లీలో చూసుకుంటే అటు మూసి ప్రక్షాళన అనేది మంచి విషయం. ఈ మంచి విషయం మీద ఇటు అసెంబ్లీలో వాడివేడిగా చర్చలు జరిగాయి. ఇక్కడ మూసి ప్రక్షాళనకి 6,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగితే 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించారు, అది ఎందుకు తీసుకొచ్చారు, అంత ఎందుకు ఖర్చు అయింది అంటూ కూడా కేటీఆర్ ఘాటుగానే ప్రశ్నించడం జరిగింది. శ్రీధర్ బాబు కూడా అంతే ఇదిగా సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంపై మీరు మీ స్పందన ఏంటండి? మేడం, ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే తెలంగాణ సమాజానికి అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీలో జరుగుతుంది, ఈ యొక్క మూసి యొక్క సుందరీకరణ అంటామా, దాని మీద అభివృద్ధి అంటామా, దాన్ని ఇంకే విధంగా విలువాలని కొత్త పదాలను పెట్టేసి తెలంగాణ సమాజాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితమైన వ్యవహారం నడుపుతుంది. ఈ యొక్క మూసి సుందరీకరణ వెనుక కానీ, ప్రలక్షణ వెనుక కానీ ఒక హిడెన్ ఏజెండా రేవంత్ రెడ్డి గారి సర్కార్కు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను మేడం. ముఖ్యంగా ఏంటంటే దాని మీద సరి అయిన ప్రతిపాదనలు లేదు, డిపిఆర్ లేదు. అక్కడ అంచనా వ్యయాన్ని కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేయలేదు. ఏషియన్ నేషనల్ బ్యాంకుకు వీళ్ళు లోన్కు అప్లై చేసినామన్నారు. ఆ బ్యాంకు కూడా ఈ రోజు వరకు సరి అయిన డిపిఆర్లు కానీ, సరి అయిన పత్రాలు కానీ ఈ జనవరిలో సబ్మిట్ చేయలేరు, అలాగే మార్చిలో కూడా సబ్మిట్ చేయలేరు ఈ రోజు వరకు. మరి ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము? ఎందుకు ఇంత తెలంగాణ ప్రజానీకానికి ఇబ్బంది పెడుతున్నారు? అక్కడ ఏదో ఉపద్రవం వచ్చినప్పుడు రేపటి నుంచే వర్కులు స్టార్ట్ చేస్తున్నామన్నట్టు అక్కడ మూసీ నది పక్కకు ఉన్న వాళ్ళను, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి నిర్వాసితులను చేసి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను అగమ్య గోచరానికి గురి చేయాల్సిన అవసరము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? దీని వెనుకాల ఉన్న హిడెన్ ఎజెండా ఏంది? దీని ఎందుకాల ఏదో ఒక పెద్ద కుట్రపూరితమైన వ్యవహారాన్ని పెట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చిందని చెప్పేసి తెలియజేస్తున్నాం మేడం. సార్, ఇప్పుడు ఈ మూసి ప్రక్షాళన పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజల కోసమే వారు ఇల్లు పోగొట్టుకున్నారు. వాళ్ళకి మళ్ళీ మంచి ఇల్లు కట్టించడం కోసం, అలాగే మూసి నది పరివాహక ప్రాంతంలో నివసించలేకపోతున్నారంటూ కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఈ విషయంపై 1,50,000 కోట్ల వరకు మేము ఖర్చు చేసైనా సరే ప్రక్షాళన చేపడతామంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం సవాల్ విసురుతున్న తరుణంలో అసలు ఇంత ఖర్చు అవసరం అంటారా సార్ దీనికి? రైట్, ఇదే విషయంపై మనతో చర్చించడానికి కాంగ్రెస్ లీడర్
శివకుమార్ గారు జూమ్లో పాల్గొన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. డిబేట్కి స్వాగతం అండి. అసలు సార్, ఈ మూసి ప్రక్షాళన తీరు, ఈ ప్రక్షాళన విధానం, దీనిపై ఏడీబీ సంస్థ ఇప్పటికే 3 సార్లు చర్చించిందని కూడా అటు శ్రీధర్ బాబు గారు సమాధానం చెప్పుకోవడం జరిగింది. బట్టి విక్రమార్క కూడా అంతే ఘాటుగా చెప్పడం జరిగింది. మరి మీరేమంటారు సార్? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న కృష్ణారెడ్డి గారికి నమస్కారం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఏదే మూసి ప్రక్షాళన లేదా సుందరీకరణ నిజంగా కూడా అభినందనీయం. ఎందుకంటే ఖచ్చితంగా ఒకప్పుడు అవి తాగునీరు లాగా, లేకపోతే మా చిన్న వయసులో అక్కడ నిజంగా కూడా సంగం అనే ఒక ప్రోగ్రాంతోని సంక్రాంతి తర్వాత అక్కడ వెళ్ళి స్నానాలు చేసేవారు. అటువంటి పరిస్థితి ఉన్నదాన్ని ఏదైతే ఇప్పుడు బాపు ఘాట్ అంటారో లంగారావు దగ్గర, అక్కడంతా ఒక గుమ్మగూడి జాతర జరిగేది గతంలో. నేను అనుకుంటా ఒక 45-50 సంవత్సరాల క్రితం. తర్వాత కాలక్రమేణా మెల్లిమెల్లిగా మొత్తానికి దాంట్లో కలుషితాలు కలవడము, లేకపోతే ఆ ఫ్లో ఆగిపోవడము, ఫ్లోని డివైడ్ చేయడం. ఎందుకంటే ఆ ఫ్లో అక్కడి నుంచి స్టార్ట్ అయిందే కాకుండా మనకు ఆల్రెడీ మొత్తానికి నల్గొండ వరకు ఆ ఫ్లో వెళ్తూ ఉంది. సో దాంట్లో ఈ కెమికల్ కలపడము, ఇవన్నీ కలపడము, లేకపోతే కబ్జాలు చేయడము, లేకపోతే నాలాల కలపడంతో కూడా చాలా ఇబ్బందికరంగా అయింది. అది అటు అప్పట్లో ప్రభుత్వం కానీ లేదు అనుకుంటే మొన్న 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా దీని మీద ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. దానికి కబ్జా కూడా కాకుండా ఒక పారాఫిట్ వాల్ ఇంత అనే రకంగా కూడా కట్టిండ్రు. కానీ పబ్లిక్ నివసించే వాళ్ళు, కొన్ని కబ్జా చేసే వాళ్ళు మటుకు కొన్ని జాగాలలో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు అంటే పేదలు వేసుకునేది కొంచెం చిన్నగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైతే కబ్జా చేసిందో అది చాలా పెద్దగా ఉంది. సో అవన్నిటి కూడా తొలగియాలని చెప్పి గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో కూడా ఒప్పుకోవడం జరిగింది. అటు కేటీఆర్ గారు కానీ, లేకపోతే సుధీర్ రెడ్డి గారు అప్పుడు ఈ మూసి పర్వాయిక ప్రాంతం చైర్మన్ ఉండే అంట గతంలో. వాళ్ళు ఆల్రెడీ ఓపెన్ చెప్పడం జరిగింది. దానికి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కౌంటర్ వేయడం జరిగింది. ఏమని? ఖచ్చితంగా గతంలో కూడా ఏదైతే కబ్జాలు చేసిన వాళ్ళని తీసేస్తాము, వాళ్ళ దగ్గర సైన్ కూడా తీసుకోవడం జరిగింది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామనే రకంగా సైన్ తీసుకోవడం కూడా జరిగింది అనేది కూడా ఈరోజు మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అంటే మొత్తానికి గతంలో మీరు చేస్తే మటుకు అది తప్పు లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రక్షాళన చేస్తామంటే తప్పు. అండ్ మోర్ ఎవర్ మా కృష్ణారెడ్డి గారు కూడా అడుగుతున్నా, మీరు గుజరాత్ లో చేస్తేనేమో నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన స్వస్థలము అనే రకంగా చేస్తే అక్కడ ఎన్ని ఇబ్బందులున్నా ముందైతే అది చేసేయాలని చెప్పి చేసేయడం జరిగింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా అంటే మొత్తానికి అది ఇంకా మొదలు కూడా పెట్టలే, ఇన్ని రకాలుగా అభ్యంతరులు పెట్టడము. తర్వాత ఇంకోటి హైడ్రా గురించి సబ్జెక్ట్ మాట్లాడితే కూడా హైడ్రా మూసి కబ్జాలు ఎవరున్నారో వాళ్ళని తీసేస్తున్నారు, వాళ్ళకి అవసరం. రైట్ అండి శివకుమార్. ఇప్పుడు మూసి ప్రక్షాళన అనేది నిజంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అసెంబ్లీలో ఇదే 6,000 కోట్ల రూపాయలతో కావాల్సిన మూసి నది ప్రక్షాళనకి 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు చేస్తున్నారంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. శ్రీధర్ బాబుకి కౌంటర్గా అటు కేటీఆర్ కూడా కౌంటర్ ఇవ్వడం జరుగుతోంది అసెంబ్లీలో. ఈ విషయంపై కాంగ్రెస్ లీడర్ శివకుమార్ గారు ఇప్పటికే చాలా విషయాలు మీరు చెప్పడం జరిగింది సార్. ఇంకా మీరు ఈ అమౌంట్ విషయంలో 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనేది అటు ప్రతిపక్షం కూడా అడుగుతూ ఉన్నారు. ఎలా ఖర్చు చేస్తున్నారు, అసలు కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాల్సిన విషయం కూడా ఉంది సార్. మీరేమంటారు? ఒకటండి, ఇంకా అది తెలుగులో మన తెలంగాణలో ఒక సామెత ఉంది, ఇళ్ళ పుట్టక ముందే కుళ్ళ పుట్టినరు అనేది ఒక సామెత ఉంది. అంటే అర్థమైంది, వెదర్ బాయ్ ఆర్ గర్ల్ అనేది తెలియక ముందే డ్రెస్ కుట్టేసిండ్రంట. ఆ పరిస్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇటు మొత్తానికి కేటీఆర్ మట్టుకు మోక దొరికితే మాటల దిట్ట కాబట్టి ఖచ్చితంగా మాటలు మాట్లాడడం మటుకు చేస్తారు. వాళ్ళు చేసినప్పుడేమో మేము చేస్తాము అభివృద్ధి అంటారు, వేరే వాళ్ళు చేస్తే మటుకు అది అభివృద్ధి కాదనే రకంగానే కేటీఆర్ మాట్లాడతాడు. కేటీఆర్ మాటలకి చేతలకి ఎక్కడ కూడా పొంతన ఉండదు. ఆయన మొత్తానికి మీడియాల హైలైట్ కావాలా, నేనే తోపుకాని ఇంకా నన్ను మించినోడు మా బీఆర్ఎస్ లో లేడు అనే రకంగానే ఆయన ఆలోచిస్తుంటాడు తప్ప ఈరోజు మొత్తానికి మా బట్టి విక్రమార్క గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ,
శ్రీధర్ బాబు గారు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళు ఒక పద్ధతితోని వాళ్ళు అడిగిన దానికి సంజాయిషి ఇస్తున్నారు. గతంలో కూడా జరిగిన అసెంబ్లీలలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, వీళ్ళని మొత్తానికి బయటికి పంపించకుండా మొత్తానికి హాల్ ని తాళం వేసేయండి స్పీకర్ గారు, ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పిదాలు వినాలి అంటే పారిపోయిన రోజులు ఉన్నాయి. మొత్తానికి మీడియా ముందు మట్టుకు మొత్తానికి మాటల దిట్టలాగా మంచిగా ఇప్పుడు ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చేసిన ఆయనకి ఆ స్క్రిప్ట్ చదువుకుంటే నవ్వుతున్నాడు. అంటే వీళ్ళకు మొత్తానికి అసెంబ్లీలో నిజంగా కూడా చర్చ చేస్తే దీని మీద ఒక ఖచ్చితంగా రిజల్ట్స్ రావాలి, ఒక నిర్ణయం రావాలి, ప్రజలకు మంచి జరగాలి అనేది పక్కన పెట్టి మేము వాదులాడినామా, మేము అడిగేసినామా ప్రశ్నలు అనే రకంగానే మాట్లాడుతుండ్రు తప్ప, మీరు ఇదే మూసి సుందరీకరణ కానీ ప్రక్షాళన చేస్తున్నప్పుడు దానికి ఒక చైర్మన్ ని పెట్టిండ్రు. మీరు చేసినది ఏంది? ఇప్పుడు ఇంతకుముందు నేను అసెంబ్లీ నేను కూడా వినడం జరిగింది, 30 కోట్ల రూపాయలు పెట్టి బ్రిడ్జ్ కట్టిండ్రు, ఆ బ్రిడ్జే కూలిపోయిందని చెప్పి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంది? మీరు ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేసిండ్రు అనేది ఆల్రెడీ మీకంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదు. ఆల్రెడీ ఈ రోజు కవిత ఓపెన్ గా మీ పార్టీ కేటీఆర్ కు చెల్లెలు, కేసీఆర్ కు కూతురు, అటు హరీష్ రావుకి మరదలు, ఆమె ఓపెన్ గా చెప్తుంది. ఆమె మాట్లాడిన మాటకు ఒక్కసారన్నా జవాబు ఇవ్వమని ఉండాలని ఇవ్వరు. పరిస్థితులు అట్లున్నాయండి. రైట్ సార్, ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్ నరేందర్ రెడ్డి గారు కూడా ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా ఇదే సూటిగా ప్రశ్న అడుగుదాము. నమస్కారం సార్ నరేందర్ రెడ్డి గారు. నరేందర్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు కొమ్మల నరేందర్ గారు. సార్, బీఆర్ఎస్ పార్టీ తరపున మీరు ఈ మూసి ప్రక్షాళన ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? ఇంత హాట్ టాపిక్ నడుస్తున్నప్పుడు ఈ 6,000 కోట్ల రూపాయలతో అయిపోవాల్సిన ఇది 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అసలు ఇల్లు కూల్చాల్సిన పని ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ మీరేం సమాధానం చెప్తారు? ఇదండి ఛానల్లో ఉన్న మిత్రులందరూ కూడా మొట్టమొదటి తెలియజేస్తారు. ఈరోజు మూసి ఏదైతే డెవలప్మెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో, కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 మందిని ఇల్లు కూల్చడానికి మూసి ప్రక్షాళన చేస్తుర్రా, లేకుంటే ఎవరి గురించి చేస్తున్నారో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ 2023లో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి సంతకం ఎక్కడ పెట్టారండి? 6 గ్యారెంటీల మీద పెట్టారు. 6 గ్యారెంటీల మీద పెట్టి నేను మొత్తం రాజ్యాంగబద్ధంగా ఈ 6 గ్యారెంటీలు నేను అమలు చేస్తానండి ఫస్ట్ సంతకం పెట్టిన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పెట్టిన తర్వాత మూసి ప్రక్షాళన అనేది మా ప్రభుత్వంలో 6,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని, మూసి ప్రాజెక్టుని 1,50,000 కోట్లకు తీసుకుపోతారంటే ఇది ఎక్కడి నుంచి వెళ్తుందో మాకు అర్థం అవుతుంది. మేము మాక్సిమం ఎస్టీపీలు కట్టినాము. మీరు నాగోళ్ళ ఎస్టీపీల ద్వారా ఎలాంటి ఎవరికి కూడా మూసి ప్రక్షాళన మేము మా ప్రభుత్వంలో చేసినప్పుడు ఎలాంటి ఇంటిని తాకకుండా కూడా మేము మూసి ప్రక్షాళన చేస్తాం. రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరి గురించి చేస్తున్నారు? మీరు ఏదైతే బ్యాంక్ లోన్ ఇస్తుందో ఏడీబీ బ్యాంక్, ఇప్పటి వరకు మీరు డిపిఆర్ఏ లేదు మీ ప్రాజెక్ట్. మూసి ప్రక్షాళన ఉన్న ప్రాజెక్టుకి డిపిఆర్ఏ లేదు. డిపిఆర్ లేని ప్రాజెక్టుకి డిపిఆర్ 18 నెలలు పడుతుంది డిపిఆర్ పూర్తి చేయడానికి. సార్, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు డిపిఆర్ విడుదల చేశారు. 18 నెలలు పట్టినప్పుడు 18 నెలలు పట్టినప్పుడు 2 నెలల్లోనే నేను డిపిఆర్ చేస్తున్నామని అసెంబ్లీలో నరేందర్ భాయ్ నేను శివన మాట్లాడుతున్నా. కాళేశ్వరం కట్టినప్పుడు డిపిఆర్ ఇప్పటి వరకు నమస్తే కాళేశ్వరం కట్టినప్పుడు ఇప్పటిదాకా డిపిఆర్ లేదు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మొన్న మార్చి 11న ఒక లెటర్ జారీ చేసింది. లాస్ట్ టైం 23 జనవరిలో ఏదైతే లెటర్స్ ఆన్సర్ చేసేదో ఈ రోజు కూడా మేము డిపిఆర్ ఇంతవరకు ఏడీబీ బ్యాంక్ ఎలాంటి లోన్ కూడా మేము మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. మేము లోన్
ఎలాంటి లోన్ కూడా మేము ముందుకు తీసుకుపోతలేము ఈ ప్రాజెక్టుని అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం అబద్ధం చెప్తుందా, మరి అధికారులు అబద్ధం చెప్తున్నారా? మరి మీరు ఎందుకు ప్రజలను ప్రజలను భయప్రాంతులను చేస్తున్నారు? ఈ ఎవరికి ప్రయోజనము? 10,000 ఇళ్ళు పోతున్నాయి, 10,000 మంది కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నది. రేవంత్ రెడ్డి దీని గురించి ఇదంతా చేస్తున్నావు. నువ్వు 1,50,000 కోట్ల ప్రాజెక్టును చేస్తున్నావు. 1,50,000 కోట్ల ప్రాజెక్టు 1000 కోట్లు అధిష్టానికి పంపిణీకి ఇదంతా ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు. నరేంద్ర గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి అధికార పక్షమైన శివకుమార్ గారు మీరు ఆన్సర్ చెప్పాలండి. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి ఇదైతే ప్రక్షాళన కార్యక్రమం ఏదైతే ఉందో ఇది చాలా లెంతీ ప్రాసెస్, లెంతీ కార్యక్రమం. దీనికి ఇల్లు కూల్చాలి, ప్రక్షాళన చేయాలంటే అక్కడ అన్నీ ఏర్పాటు చేయాలి, దాన్ని మొదటి నుంచి కూడా మళ్ళీ తీసుకురావాలి, దాన్ని తుది వరకు తీసుకెళ్లాలంటే చాలా టైం పడుతుంది, ఖర్చుతో కూడుకున్నది. ఖర్చుకు కూడా ఒక లెక్క ఉంటుంది అనేదే ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సో దీని మీద మరింతగా మనం డిబేట్ కొనసాగించే ముందు ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ లీడర్ శివకుమార్ గారు జూమ్లో పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ లీడర్ నరేందర్ రెడ్డి గారు, కొమ్ముల నరేందర్ కూడా జూమ్ ఫోన్ ఇన్లో సిద్ధంగా ఉన్నారు. అట్లనే బీజేపీ లీడర్ పైల కృష్ణారెడ్డి కూడా ఈ డిబేట్లో పాల్గొన్నారు. సార్, ప్రస్తుతం ఈ మూసీ నది ప్రక్షాళన అనేది అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమల్లోకి వచ్చినాయి. చాలామందికి ఫ్రీ బస్, మహిళలు కూడా ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. ఈ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు ఈ పథకాలే కాదు చాలా వరకు నెరవేర్చారు. మరి ఈ మూసీ నది ప్రక్షాళన విషయంలోనే ఇటు కేటీఆర్ గారు సంధించిన ప్రశ్నలు కూడా అంటే వ్యతిరేకం మూసీ నది ప్రక్షాళనకి కాదు, 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అయ్యాయి, ఎక్కడ ఖర్చు అయ్యాయి, దేనికన్నా లెక్క అనేది ఉంటుంది కదా అనేదే అటు కేటీఆర్ గారు కూడా అడుగుతున్నారు. ఇటు బీజేపీ కూడా అటు ప్రశ్నిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో దీన్ని తుది వరకు తీసుకెళ్ళడానికి కూడా చాలా కష్టపడుతున్న విషయం. సార్, మీరేం చెప్తారు ఈ విషయంలో? అంటే 1,50,000 కోట్లకి లెక్క ఏం చెప్తారు? ఆల్రెడీ ఒక వ్యయం వేయడం జరిగింది, ఒక అంచనా వేయడం జరుగుతుంది. దాని తర్వాత పని మొదలైన తర్వాత దాని ఖర్చు ఎంత అనేది మనం డిసిషన్ తీసుకున్నాం. సపోజ్ ఒక ఇంట్లో ఒక కార్యక్రమం అనుకుండ్రు, లేకపోతే ఒక ఇంట్లో ఒక పెళ్లి అనుకుండ్రు, అది అనుకున్న దానికంటే ఎక్కువనే అవుతుంది ఖర్చు తప్ప తక్కువ కాదు. అటువంటిప్పుడు దీనికింత అనేది అయితే లెక్కలు ఉంటాయి. ఆ లెక్కలను బట్టే మనం చేయడం అవుతుంది. ప్రభుత్వం ఎట్లుందంటే అవన్నీ లెక్కలు ఏం కాకముందే, ఇంకా పని మొదలు కాకముందే మొత్తానికి ఎంత ఖర్చు పెడుతుంటే మాకు చెప్పండి అంటే అది ఎవరికి కూడా సాధ్యమైన పని కాదు. ఖచ్చితంగా అంచనాల ప్రకారం ఇంత ఉంటది బడ్జెట్ అనేది చెప్పడం, దాని మీద ఎక్కువ కావచ్చు లేకపోతే తక్కువ కావచ్చు. కానీ గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మల్లన్న సాగర్ తీసుకోండి ఎంతమంది నిరాశనం చేసిండ్రు, కాళేశ్వరం తీసుకోండి ఎంతమంది నిరాశనం చేసిండ్రు. ఇప్పటి వరకు కూడా మొత్తానికి వాళ్ళకి ఇంకా కూడా డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే ఇండ్లు కట్టిస్తున్నారు అవి ఇవ్వలేదు. చింతమడుగుల కేసీఆర్ గారు పోతుంటే ఆయన దారికి అడ్డము ఒక శ్మశాన వాటికి వస్తుందని చింతమడుగకి ఒక మార్గం చేసి పోతా అని చెప్పి పెద్ద ఆవిడని ఒక ముసలామిని పట్టుకొని నువ్వు బంతి భోజనం చేద్దామని ఒక్కరోజు బంతి భోజనం చేపించి వాళ్ళని కూడా ఆగం చేసిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు కొత్తగా వీళ్ళు మేము చాలా 10 సంవత్సరాలు మేము బాగా పని చేస్తున్నాము, మేము చాలా ప్రజలంతా మమ్మల్ని మెచ్చుకుంటారు అనే రకంగా వీళ్ళు ప్రజలకు చెప్పడం. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించిండ్రు, 2.5 సంవత్సరాలు అయిపోయింది, మిమ్మల్ని మూలకు వండబెట్టిండ్రు. ఈ రోజు ఆ సిగ్గుకే కేసీఆర్ ఈ రోజు ఫామ్ హౌస్కే బయటకు వస్తలేడు. కానీ ఇదే కేటీఆర్ కి మాటలు తిట్టా కాబట్టి ఏదో మీడియా ముందు నేను మాట్లాడేస్తే నా పేరు ఉండిపోతుంది, నెక్స్ట్ లీడర్షిప్ నాదే ఉండాలనే రకంగా పోటీ ఉంటున్నాడు తప్ప అక్కడ సాధ్యాసాధ్యాలు ఏంటి, ఏం జరుగుతున్నది, అక్కడ ఏం నిర్ణయం జరుగుతుంది అనేది ప్రభుత్వం ఒకసారి చెప్తూనే ఉంటే కూడా మొండి వైఖరిగా ఆయన బిహేవ్ చేయడము, ఆయనతో పాటు ఆయన సభ్యులతో మాట్లాడిపోయడము, ఈ రకంగా కేటీఆర్ బిహేవియర్ మటుకు ఎప్పుడు ఇట్లనే ఉంటది. ఈసారి కనీసం ఆలోచించండి, ఒక ఉందాగా మాట్లాడండి, మొత్తానికి ప్రజల సమస్యలు తీర్చేలాగా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగండి, మేము ఎక్కడ కూడా వద్దంటలేదు. కానీ మీరు అడిగే ప్రశ్నలు నిజంగా కూడా ప్రజలకు కానీ ప్రభుత్వం దానికి అర్థమయ్యేలాగా, లేకపోతే అది సాల్వ్ అయ్యే ప్రాబ్లం లాగా ఉండాలి. సాల్వ్ కాకుండా ఏదో వాదులాడినామో అయిపోయింది, టైం పొద్దున్న నుంచి సాయంకాలం అయిపోయింది, కేటీఆర్ అట్లా మాట్లాడిండు వీళ్ళు ఇట్లా మాట్లాడారు అనేది కాదు. ఎప్పటికప్పుడు మా మంత్రి శ్రీధర్ బాబు గారు మొత్తానికి ఉందాగా, ఒక మర్యాదగా, పద్ధతిగా ఆన్సర్ ఇస్తున్నాడు. దాంతో పాటు మా
మెడికల్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ గారు కూడా ఆయన ముందే HPS లో చదువుకున్న వ్యక్తి, ఎంత ఆయన ప్రొనౌన్సియేషన్ కానీ ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఎంత డీసెన్సీ ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైర్ అవుతుందంటే ఇటు KCR కి KTR కి వాళ్ళకి ఆ లాంగ్వేజ్ లోనే చెప్తే అర్థమవుతుందని రేవంత్ రెడ్డి గారు ఒక్కరు మాట్లాడతారు, మిగతా మా సభ్యులు ఎవరు కూడా ఈ దిశగా మాట్లాడారు. రైట్ సార్. మరి ఇప్పుడు ఈ మూసీనది ప్రక్షాళన కార్యక్రమంలో 10,000 ఇల్లు మార్పిడి అంటే వాళ్ళని తీసుకువెళ్ళాలి, వేరే చోటకి చేర్చాలి, మార్చాలి అనేది కూడా అది పెద్ద కార్యక్రమం కదా సార్. ఇప్పుడు ఈ ఇల్లు నివాసం అనేది కూల్చేయడం అనేది కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ విషయంపై మీరేమంటారు? అంటే చాలా మంది నిరాశ్రయులు అవుతారు, తర్వాత వేరే ఇల్లు కావాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? ప్రభుత్వం ఎలాగా దీనికి ప్రత్యామ్నాయం? ప్రభుత్వం తరఫుకెని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పిండు, ఏదైతే అపోహలు తీసుకొస్తున్న మాటలు మీరు వినొద్దు. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఎవరైతే బఫర్ జోన్లు ఉన్నారో, ఎవరైతే మూసి ప్రక్షాళనకు అడ్డం వస్తున్నారో వాళ్ళని మేము తీసిన దగ్గర వాళ్ళకి మంచి బెనిఫిట్ ఇస్తాము, మంచి పరిహారం ఇస్తాము, వాళ్ళకి అవసరమైతే ఈ వేరే దగ్గర కూడా మంచి ఇండ్లు జాగా కానీ ఇస్తాం అనేది ముఖ్యమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మంత్రివర్గంలో అదే నిర్ణయం అయింది. ఈ రోజు మంత్రులందరూ కూడా దానికి హామీగా ఉన్నారు. రేపు ఎవరిదైతే నిరాశలు అవుతుండో, ఎవరి ఇండ్లు అయితే పోతున్నాయో వాళ్ళకి మంచి పరిహారం ఇస్తామని చెప్పి ప్రభుత్వం తరఫుకి ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఆపోజిషన్ పార్టీ కానీ ఇటు KTR కానీ రెచ్చగొట్టి ప్రజలని కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు. ఈ కన్ఫ్యూజన్ లకి ప్రజలు కూడా బయటికి రావాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనం చేస్తున్నాము, చేయాలనే ఒక ఆలోచన ఉంది. మళ్ళీ మీరు మూసి ప్రక్షాళనకు మేము అడ్డం కాదంటున్నారు, మళ్ళీ అక్కడ అడ్డం వచ్చే మాట్లాడుతున్నారు. ఇది మీరు ఆ వైఖరి, మొండి వైఖరి మారాలా. ఖచ్చితంగా ప్రజల తరఫున నిలబడండి, మాట్లాడండి, మేము వద్దనడం లేదు. కాకపోతే ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ఇస్తా అంటుందో ఆ ఇస్తా అన్న పరిహారాన్ని మీరు దగ్గరుండి ఇప్పించుకోండి, మీరే క్రెడిట్ తీసుకోండి కావాలిస్తే, వద్దనేది లేదు. కానీ జరిగే పనిని ఆపకుండా, అడ్డు చెప్పకుండా జరిగేలాగా చూడండి. జరగక ముందే ఎంత అవుతుంది, వ్యయం ఎంత దాని ఎస్టిమేషన్ అని అడిగితే ఎస్టిమేషన్ కాస్ట్ ఒక రకంగా ఒక డౌట్ఫుల్ ఎస్టిమేషన్ కాస్ట్ ఉంటుంది. దాని తర్వాత పెరగొచ్చు. ఏదైనా ఎవరైనా ఒక చిన్న ఇల్లు కట్టాలంటే వాళ్ళ టార్గెట్ ఇంతే ఉంటది. దాని తర్వాత దానికంటే ఎక్కువ రేట్లు పెరిగినాయి కాబట్టి ఖర్చులు కూడా పెరగవచ్చు. దాన్ని అట్లా ఆలోచించుకొని ముందుకు పోవాలా తప్ప లేదు ముందు ఏం జరుగుతుందో మీరు చెప్పంటే అది ప్రస్తుతానికి ఒక చిన్న ఇల్లు కట్టుకునే చెప్పలేని పరిస్థితి ఎంత ఖర్చు అయిందని, లేకపోతే ఒక ఇంట్లో ఒక పెళ్లి అయితేనే ఎంత ఖర్చు అయిందని ముందు చెప్పలేని పరిస్థితి. పెళ్లి అయిన తర్వాత చెప్తారు, లేకపోతే ఇల్లు కంప్లీట్ అయినాక వాళ్ళ గృహప్రవేశం అయ్యే టైంలో చెప్పమంటే చెప్తారు. కానీ ముందే ఇంకా ఏం స్టార్ట్ చెప్పమంటే ఎట్లా? కరెక్ట్ సార్. శివకుమార్ సార్, ఇప్పుడు మీరు ఇంకొక విషయం చెప్పండి సార్. ఇక్కడ అంటే మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం చేపట్టే ఆ టైంలో ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎన్నో అవంతరాలు వస్తాయి. ఇట్లా కొన్ని అంటే బడ్జెట్ విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా పూర్తిగా మీ ప్రభుత్వం అనేది బాధ్యత తీసుకుని చివరి దశకు కూడా ఇది ఆగకుండా, అంటే DPR విషయంలో కూడా ఇంతకుముందు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు DPR ఒకసారి మూసీనద కార్యక్రమం, మూసీనద ప్రక్షాళన చేయాలని అటు KCR ప్రతిపాదించినప్పుడు కూడా DPR చేయడం జరిగింది. బట్ ఆ DPR ఏమైంది సార్? దాన్ని మీరు ఫాలో అవుతారా, లేకపోతే కొత్తగా మళ్ళీ DPR చేసి దాని ప్రకారం ఈ అమలు చేస్తారా? ఏమంటారు? ఆల్రెడీ కాంగ్రెస్ తరఫున మాట్లాడిన శాసనసభ్యులు ఇంతకు ముందే జస్ట్ 2 o'clock అనుకుంటా నేను వినింది, వీళ్ళు ఆల్రెడీ 30 కోట్ల రూపాయలు పెట్టి దాని DPR పెట్టి ఇంకేదో రకంగా ఒక బ్రిడ్జ్ కడితే ఈ రోజు ఆ బ్రిడ్జ్ లేదు, కూలిపోయింది అనే రకంగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు ఇప్పటికే మనం చూసినాం, కాళేశ్వరం గురించి ఆలోచిస్తే కూడా సుందీర్ల అన్నారం మొత్తానికి ఏం జరిగింది అనేది ఆ రకంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎక్కడ ముందు చేస్తారు అనేది phase 1, phase 2, phase 3 అనే రకంగా ఆ పర్టికులర్ ఏరియా తీసుకుంటారు. దానికి వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ స్టార్ట్ చేసిన దగ్గరనే వాళ్ళు అప్పటి మటుకు ఆ బడ్జెట్ ఇస్తారు. ఇంకెక్కడ స్టార్ట్ చేస్తారు ఆ బడ్జెట్ అట్లా ఇది చేస్తారు. రెండోది, మీరు ఇంకొక అడిగిన దాంట్లో ఇంకో ప్రశ్న ఏంటంటే, ఎవరినైతే నిరాశలు అవుతుండ్రో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ప్రభుత్వం అగ్రిమెంట్ చేస్తుంది, ఎక్కడ వాళ్ళకి జాగా ఇస్తుంది, లేకపోతే వాళ్ళకి ఏం పరిహారం ఇస్తుంది అనేది కూడా అది చేసిన తర్వాతనే ఖచ్చితంగా వాళ్ళని తీసేయడం కానీ వాళ్ళని జరపడం కానీ ఆల్టర్నేటివ్ చేస్తారు. అంతేగాని దాన్ని మొత్తానికి భూతత్వంలో పెట్టి చూపించి, లేకపోతే దాన్ని ఇంత పెద్దగా ఫోటోలు తీసుకొచ్చి చూపించి ఇది ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది అంటే పని కాకముందే మీరు ఇన్ని అడ్డంకులు, ఇన్ని ప్రశ్నలు వేస్తే ఎవరేం చెప్తారు? ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టే ముందు
దాన్ని అంచనాలు వేస్తారు, ఎక్కడి నుంచి ఎక్కడ ఎంత ఎంత చేసుకోవాలా, దాన్ని ఎంత ఎంత పారామీటర్ తీసుకోవాలా అనే రకంగా ఆలోచిస్తారు. అది సైంటిఫిక్ గా అది జరిగిన తర్వాతనే డిపిఆర్ కంప్లీట్ అవుతుంది. డిపిఆర్ కంప్లీట్ కాకముందే ఈ రేట్ ఇంత అంటున్నారు, ఇంత తీసుకుంటున్నారు, 1,00,000 కోట్లు తీసుకుంటున్నారు, లేకపోతే 5,00,000 కోట్లు, అది అర్థం కాని మాట్లాడండి. సార్ ఇప్పుడు ఈ ప్రక్షాళన కార్యక్రమం ఏదైతే ఉందో మూసీ నదిని సుందరీకరించాలి, అందరికీ దివ్యంగా అందించాలి అనేదే ముందు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఈ విషయంలో ఇటు ఇల్లు కావచ్చు సార్, ఈ సర్వే అనేది కూడా జరగాలి కాబట్టి ఇది ఎంత సమయం వరకు ప్రభుత్వం హామీ ఇస్తుంది, ఎంతమందికి హామీ ఇస్తుంది అనేది కూడా ముందు అంటే రేపు ఈ అసెంబ్లీ మొదలైనప్పుడు మళ్ళీ చర్చ కొనసాగుతుందా, ఎలా హామీ ఇస్తారు, ఎలాంటి హామీలు వాళ్ళకి నెరవేరుస్తారు అనేది ఏం చెప్తారు ఈ విషయంలో? అధికారులు ఆ పర్టికులర్ ప్రాంతానికి పోయినప్పుడు వాళ్ళు అధికారులు అక్కడ ఉన్న నివాసంలో ఉన్న వాళ్ళతోని, అక్కడ ఏమైనా అసోసియేషనా లేకపోతే అది అపార్ట్మెంటా, వాళ్ళతో చర్చ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఎక్కడికి పరిహారం ఇస్తుండ్రో ఏంది అనేది అక్కడ నెగోషియబుల్ జరుగుతుందండి. ఆ నెగోషియబుల్ జరిగిన తర్వాతనే వాళ్ళు కొంచెం ఎక్కువ అడుగుతారు, వీళ్ళు కొంచెం తక్కువ అంటారు. అది ఏదో రకంగా అడ్జస్టబుల్ అయిన తర్వాతనే అక్కడ నుంచి వాళ్ళకి జరిపి మిగతా కార్యక్రమం అక్కడ చేపడతారు తప్ప ఉన్న పరంగా రాత్రి పూల్ చేసే పని కాదా. రైట్ సార్, ఇప్పుడు బీజేపీ లీడర్ పైలా కృష్ణారెడ్డి గారు మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు శివకుమార్ గారితో ఏకీభవిస్తారా, లేక మీరు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగాలనుకుంటున్నారా, ఈ విషయంలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి సార్. మేడం, ముందుగా ఇందాక శివకుమార్ గారు మాట్లాడింది విన్నాము, అలాగే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది విన్నాం. కానీ ఇక్కడ జరుగుతున్న అంశాలకు, మనం మాట్లాడుకుంటున్న అంశాలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక డిపిఆర్ గురించో అక్కడ ఏదో జరగకముందే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయనే విధంగా మాట్లాడడము, దాంట్లో ఇక్కడ నేను క్షుణ్ణంగా చెప్పదలుచుకున్న ఏంటంటే ఆ నుంచి రౌతి వరకు రాస్తే ఆనే సరిగా రాయకపోతే రౌతి వరకు ఎలా రాస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. దానికి సమాధానం చెప్పాల్సింది ఉంటుంది. డిపిఆర్ఏ లేదు, ఒక ప్లానింగ్ లేదు, ఎస్టిమేషన్ లేదు, ఇవన్నీ లేకుండా ప్రజలను ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రతిపదికన ఎందుకు ఎవాక్యుయేషన్ చేస్తున్నారు, ఎందుకు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామంటున్నారు, అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్న దాంట్లో 80% మైనార్టీకి ఇస్తున్నారు, 20% హిందువులకు ఇస్తున్నారు. ఆ 20% హిందువులను కూడా మా మైనార్టీలు ఆ డబుల్ బెడ్రూమ్లకు రాకుండా అడ్డుపడుతున్నారు. అక్కడికి పోయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి బస్సు సౌకర్యం లేదు, సరిగా విద్యుత్ లేదు, వాటరు లేదు, వాళ్ళు కూలీ నాలి చేసుకునే వాళ్లకు అక్కడ ఉపాధికి అవకాశం లేదు. మీరు ఏదో ఉపాధి అక్కడ పునరావాసం కల్పిస్తామంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు ఎక్కడో స్కూల్లో చదువుతుంటారు, కాలేజీలలో చదువుకుంటున్నారు, వాళ్ళ భవిష్యత్ ఏంది వాళ్ళ పిల్లలది? మీరు రాత్రికి రాత్రి యుద్ధ ప్రతిపదికన అలా ఇండ్లు గూల కొట్టుకుంటూ వాళ్ళని రాత్రికి రాత్రి తరలిస్తామంటే అక్కడ ఉన్న విద్యార్థుల భవిష్యత్ ఏంది? ఇదంతా ప్రభుత్వం ఆలోచించట్లేదా? ఎందుకు ఇంత అడావుడు ఎందుకు చేస్తున్నారు? ఇంకా డిపిఆర్ఆర్ కాలేదంటున్నారు, ఇంకా ప్రభుత్వం ఏం స్టార్ట్ చేయట్లేదు అంటున్నారు. అటువంటిప్పుడు ప్రజలకు కొంత సమయం ఇవ్వాలి. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు విద్యార్థులు చదువుకుంటే వాళ్ళకో, ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకో, లేదంటే అక్కడ వ్యాపారస్తులకో ఇంకో దగ్గర నిర్మించుకోవడానికి 1 నెలలో 2 నెలలో 6 నెలలో టైం ఇచ్చేసి మీరు ఇంతలోపు ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయండి, మీకు ఇక్కడ పునరావాసం కల్పిస్తున్నామని చెప్పకుండా బుల్డోజర్లతోటి, అధికారులతోటి భయభ్రాంతులు సృష్టించడము, రోజుకు మంత్రి ఒకలాగా స్టేట్మెంట్ ఇవ్వడము, అధికారులు ఒకలాగా స్టేట్మెంట్ ఇవ్వడము, ముఖ్యమంత్రి ఒకలాగా స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రభుత్వం టోటల్ గా ఒక రకంగా స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రజలను గందరగోళపరచాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎందుకుంది? దీని వెనకాల ఉన్న ఎడెన్ ఎజెండా ఏంది? అది ప్రజలకు చెప్పండి, క్షుణ్ణంగా చెప్పి దాని మీద ఏ దురుద్దేశం కొద్దీ కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పోతుందో ప్రజలకు విడమర్చి చెప్తే ప్రాపర్గా ఉంటుంది. కానీ అది సుందరీకరణ పేరు మీదనో, అక్కడ ఇంతకు ముందు ఇది ఉండే, అక్కడ ఈ నాలాలు కబ్జాలు అయినాయి, ఇవన్నీ జరుగుతుంటే ఇన్ని రోజులు ప్రభుత్వం ఏం చేసింది, అధికారులు ఏం చేసిండ్రు? ఆ రోజు ఉన్న అధికారుల మీద చర్యలు ఈ ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? ఎంతసేపు అధికారులు లంచాలు తీసుకోనో ఇవన్నీ తీసుకొని అక్కడ పర్మిషన్లు ఇచ్చేసి అక్కడ వ్యాపారాలు పెట్టుకోవడానికి కూలీనాలి చేసుకున్న డబ్బులతోటో, ఇంత చిన్న ఉద్యోగం చేసుకున్న డబ్బులతోటో ఏదో ఇంత పునరావాసం ఏర్పరచుకున్న వ్యక్తులను ఈరోజు రోడ్న పాలు చేస్తే మరి ఇవన్నిటికి అవకాశం ఇచ్చిన అధికారుల మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది?
ప్రభుత్వానికి Correct. చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ప్రజలను మోసం చేయడము, ప్రజలు Correct, sir. ఏదైనా భరిస్తారు అని చెప్పేసి ప్రభుత్వంకు ప్రజలు ఎంబడబడడం తప్ప ప్రభుత్వానికి దీంట్లో చిత్తశుద్ధి చేయలు, ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని సుందరీకరణ చేస్తామనేది ప్రభుత్వానికి లేదు. దాని వెనకాల హిడెన్ ఎజెండా ఉంది. దాన్ని హైదరాబాదు అభివృద్ధి చేస్తామంటే అందరము సహకరిస్తాము. మీరు చేస్తున్న విధానము తప్పు, మీ ఆలోచన కరెక్టే కానీ మీరు పోతున్న విధానం తప్పు. అది ప్రాపరంగా వెళ్ళాలే, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, ప్రజలను ఎడ్యుకేట్ చేయండి, విద్యార్థులు అక్కడ ఎవరైనా ఉంటే వారికి సరైన విధంగా గైడ్ చేయండి, వాళ్ళకు ఒక అవకాశం కల్పించండి. దాని తర్వాత వారిని ఎవాక్యుయేట్ చేస్తారా, మీరు ఏం చేస్తారు? ఇవన్నిటినీ కాకుండానే ఫస్ట్ మీరు అందరు తరలిపోండి, రేపే యుద్ధం వస్తుంది, రేపే వరదలు వస్తున్నాయి, మీరంతా పుట్టకపోతారనే విధంగా ప్రజలను భయభ్రాంతులకు చేసేసి వాళ్ళని అగమగోచరంగా పడేయడం అనేది ప్రభుత్వానికి సమంజసంగా లేదు. ఇది ప్రభుత్వం పునరాలోచన చేయాలి. లేదా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ తగిన గుణపటం చెప్పే విధంగా దీని మీద పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రైట్ సార్. శివకుమార్ గారు, ఈ విషయంపై మరి మీరేమంటారు? ఇక్కడ అప్పటికప్పుడే ఖాళీ చేయించడం ఏదో ఇప్పుడే జరిగిపోతుంది అనేది అటు కృష్ణారెడ్డి గారు అంటున్నారు. మరి ముందుగానే ఎందుకు, అంటే డిపిఆర్ రాక ముందుగానే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది, ఏం చేసినా ప్రజల కోసం చేసే ప్రభుత్వము ప్రజల్నే ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు అడుగుతున్న ప్రశ్నగా కనిపిస్తోంది. మీరేమంటారు? ఏం ఆన్సర్ చెప్తారు? ప్రస్తుతానికి డిపిఆర్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మొత్తం ఆ ఏరియా సర్వే చేస్తున్నారు. సర్వే చేసినప్పుడు ఎక్కడ బఫర్ జోన్లో ఎవరు ఉన్నారు, లేకపోతే మొత్తానికి మూసి పరివాహిక ప్రాంతంలో ఎవరున్నారు అనే రకంగా అధికారులు ఎవరైతే పోయినరో సర్వే చేస్తున్నారు. వాళ్ళు సర్వే చేసేటప్పుడు వాళ్ళకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ మీరు బఫర్ జోన్లు ఉన్నారు, ఇక్కడ ఇంకో జోన్లు ఉన్నారు అనే రకంగా వాళ్ళు మార్క్ చేసి వాళ్ళకి చెప్తున్నారు. అంటే ముందు జాగ్రత్త చెప్తున్నట్టే కదా, వాళ్ళని ఉన్న పరంగా మీరు ఉన్నారు అనేది. రాత్రి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మల్లన్న సాగర్ దగ్గర చేసినట్టు ఇంకో దగ్గర చేసినట్టయితే కాల్ చేస్తలేరు కదా. లేదు సార్, ఇప్పుడు ఇక్కడ అంటున్నది ఏంటంటే ఆరోపణ వచ్చింది కూడా అదే సార్, ఇల్లు ఖాళీ చేయమని చెప్పడం కాదు, ఇళ్ళని కూలగొడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు, తర్వాత వారే మారిపోతారు అనే విధంగా ప్రభుత్వం చేస్తున్న చర్యలుగా కనిపిస్తున్నాయి అనేది అటు బీజేపీ ఆరోపిస్తున్నారు. మరి ఏమంటారు ఈ విషయంపై? అంటే హెచ్చరించడం ఒక ఎత్తు, ఒక పని, డైరెక్ట్ గా ఇళ్ళని మీరు ఆధీనంలోకి తీసుకుని మీరు ఇట్లా చేయడం అనేది ఒక పని అనిగా చెప్తున్నారు. మరి ఈ విషయంపై మీరేమంటారు? ఇప్పుడు గత సంవత్సరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, మూసి ప్రక్షాళన చేస్తాము, సుందరీకరణ చేస్తామని 1 year బ్యాక్ చెప్పడం జరిగింది. ఆ 1 year ఆయన అనౌన్స్ చేసిన తర్వాత 1 year కూడా అయిపోయింది. అంటే మొత్తానికి ఆ మూసి ప్రక్షాళన కానీ లేకపోతే ఆ సుందరీకరణ చేయడానికి ఆ డిపిఆర్ తయారు చేయడము, అక్కడ ఏదైతే ఇండ్లు ఉన్నాయి, ఇంకేం అడ్డంకులు ఉన్నాయి, అక్కడ ఎవరు కబ్జాలు ఉన్నారో అవన్నీ జరుపుతూ పోవడానికే కదా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కానీ చెప్పుకుంటూ ముందుకు పోతుంది. 1 year సమయం నాకు తెలిసి ఎక్కువనే అనుకుంటా. ఎందుకంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మొదలు పెట్టాలన్నప్పుడు, ఎందుకంటే ఈ అడ్డంకులు ఉండొద్దు. వాళ్ళు ఎవరైతే కబ్జాలో ఉన్నారో లేకపోతే మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్నారో, లేదు అనుకుంటే బఫర్ జోన్లు ఉన్న వాళ్ళని ముందు అక్కడికి ఖాళీ చేస్తే వర్క్ ఇంకా కొంచెం స్పీడ్ అవుతుంది అనే రకంగానే ఈ నిర్ణయం తీసుకోవడం. ఖచ్చితంగా ఎవరికైతే ఏదైతే హామీలు ఇచ్చిందో అది ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తి చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకోం కానీ ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. మీడియా ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆపోజిషన్ పార్టీస్ మొత్తానికి లేదు అట్లా కాదు అనే అభ్యంతరాలు చెప్తుంటే, ప్రజల నుంచి ఎవరైతే నిజంగా కూడా ఆ పరివాహిక ప్రాంతంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఆ బఫర్ జోన్ లో ఉన్నవాళ్ళు కానీ ఏ రకంగా ఉన్నారు అనే రకం. గతంలో బఫర్ జోన్ లో అభ్యంతరాలు చెప్పడం మాత్రమే కాదు సార్, మీరు ఇచ్చిన హామీలని మీరు ఇచ్చినట్టుగా అమలు పరుస్తున్నారా లేదా అనేది వారు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇచ్చిన హామీలు ఏదైతే ఇప్పుడు వీళ్ళకి అంటే వేరే దగ్గర వసతి కల్పిస్తాము, వేరే మేము హామీలు ఇచ్చాము, వాళ్ళకి పరిహారం చెల్లిస్తాము, ఇవన్నీ అమల్లో జరుగుతున్నాయా లేదా అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్గా కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఏదైతే వాళ్ళని ఆ పర్టికులర్ ఏరియాని పర్టికులర్ పర్సన్ దగ్గర పోయి మాట్లాడి ఫైనలైజ్ అయినప్పుడు వాళ్ళు మూవ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఇస్తా అన్నది అగ్రిమెంట్ ప్రకారంగా ఇచ్చి పరిహారం ఇచ్చేది ఉంటే పరిహారం, జాగాకు బదులమే జాగా అనే రకంగా ఆలోచిస్తే
అది వాళ్ళు ఇచ్చిన తర్వాతనే వాళ్ళని అక్కడ జరుపుతారు. కానీ మీరు మొత్తానికి అయితే ఇక్కడికి వెళ్ళిపోండి కూలగోసేస్తాం మీరు రోడ్న బండి అయితే కాదు కదా. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ నిర్ణయంకి ఏం లేదు. వాళ్ళకి పరిహారం ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం అక్కడ ఉన్నదాన్ని చేపడుతుంది. రైట్ సార్, మీరేమంటారు? కృష్ణారెడ్డి గారు మీరేమంటారు సార్ ఈ విషయం? ఇందాక ఇవన్నీ జరుగుతున్నది. ఆ రోజు ఇప్పుడు అక్కడ వేసుకున్న వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 20-30 సంవత్సరాల నుంచి అక్కడ పునరావాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు ఏం చేసిండ్రు, వారి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఆ రోజు లంచాలు తీసుకొని వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఇచ్చిన అధికారుల మీద ఏమైనా కేసులు పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఉంటుందా? రిటైర్డ్ అయిన అధికారులైనా ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్లో ఉన్న అధికారుల మీద ఏమైనా చేస్తారా? లేదంటే ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఆ రోజు వేసుకునే విధంగా పర్మిషన్ ఇచ్చింది మీరే, అక్కడికి ఎలక్ట్రిసిటీ ఇచ్చింది మీరే, అక్కడికి రోడ్డుకు సౌకర్యం కల్పించింది మీరే, అక్కడ ఏదైతే ఏవైతే వసతులు కావాలనో అవన్నీ కల్పించింది మీరే, ట్యాక్సులు కట్టించుకుంది కూడా ప్రభుత్వాలే. మరి ఈరోజు ప్రజలు ఎందుకు బలి పశువులు కావాలి? వీళ్ళందరూ చేసిన దానికి అక్కడ ఉన్న ప్రజలు ఎందుకు బలి పశువులు కావాలి? మీరు ఎఫ్టీఎల్ అంటున్నారు. ఎఫ్టీఎల్లో ఫస్ట్ ఫాతిమా కాలేజ్ ఉంది. ఫాతిమా కాలేజీని ఫస్ట్ పోయి అది కూల్చండి. దాన్ని ఇది చేయకుండా బీద ప్రజల వాటి మీదకి వెళ్ళేసి ఎఫ్టీఎల్లో ఉంది, ఇది బఫర్ జోన్లో ఉంది, కాబట్టి వీళ్ళు కబ్జాలు చేసింది కాబట్టి అంటున్నారు. కబ్జా చేసింది కట్టింది ఓవైసీ కాలేజ్ ఉంది కదా, దాన్ని ఎందుకు గూలగొట్టట్లేదు? ఓవైసీకి భయపడుతున్నారా లేదంటే మైనార్టీలకు భయపడుతున్నారా? ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ కన్నుచర్నుల్లో మీ ప్రభుత్వం నడుస్తుందా? లేదంటే రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని చెప్పుకున్నట్టు ఖాన్గా అయిపోయి మా ఖాన్ ఒకటి అనుకొని చెప్పేసి ఆ కాలేజీలను కాపాడుతున్నాడా? ఏందనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. ఇవన్నిటినీ కాకుండా, ఎందుకంటే ఇవన్నిటినీ ప్రజలను మోసం చేయడానికి, ప్రజలను తప్పుదో పట్టించడానికి ఇది ఉన్నది. దీని వెనకాల పెద్ద ఎజెండా ఉంది. ఆ ఎజెండా త్వరలోనే బయటకు వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీని వెనకాల చాలా పెద్ద మొత్తంలో చీకటి ఒప్పందాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి సర్కారుకు, అలాగే కొన్ని కంపెనీలకు, లేదంటే రాహుల్ వాద్రా గారికో ఏదో కంపెనీస్కు కొద్దిగా అంటే దీని వెనకాల పెద్ద ఎజెండా ఉంది. అది రాబోయే రోజులలో బయటకు వస్తాయి కనుక మనం అందరం అప్పుడు క్షుణ్ణంగా ఇది చెప్పుకోవచ్చు. ఇవాళ అన్ని ఏదైనా మనం ఒక చేపను పట్టాలంటే చిన్నగా వేరేస్తాము, ఒక పక్షిని పట్టాలంటే కూడా 2 గింజలు తల్లి పట్టినట్టు ఇక్కడ వాళ్ళకు పునరావాసం కల్పిస్తాము, ఇంకేదో కల్పిస్తామని చెప్పి వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి వాళ్ళని బుట్టడేసి కమ్మి కోసుకొని తిన్నట్టు ప్రజలను చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకం తప్ప దీంట్లో ఇంకొక ఉద్దేశం లేదు. వాళ్ళకు ప్రజలను ఉద్ధరించాలనే ఆలోచన మాత్రం ఏం మాత్రం కూడా లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం మేడం. రైట్ సార్, మరి శివకుమార్ గారు మీరేమంటారు? మొత్తానికి మన పైల కృష్ణారెడ్డి గారు మాట్లాడినట్టు మా రేవంత్ రెడ్డి గారిని మొత్తం అందరూ ఆత్మీయులు అనుకుంటున్నారు. ఎందుకంటే మొన్న ఒక మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ద్వారా ఒక సన్మాన సభకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. ఆ సభలోనే ఓపెన్ గా రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది ఈ విషయం. ఇప్పుడు అటు వస్తే దామోదర్ రాజనరసింహ గారు ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉండ్రో ఆయన దగ్గర పోతే నన్ను రేవంత్ మాదిగా అన్నారని, లేకపోతే అసదుద్దీన్ కి కొంచెం క్లోజ్ గా మాట్లాడితే నన్ను అరే నరేందర్ భాయ్ నేను చెప్పేది విను. ఇప్పుడు పైల కృష్ణారెడ్డి గారు మాట్లాడిన దాని మీద నేను చెప్తున్న సమస్య. దాని తర్వాత అక్కడికి వస్తే ఆయన రేవంత్ ఉద్దీన్ అన్నారని, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కి ఏదో మాట మాట్లాడితే మహేష్ కుమార్ రేవంత్ గౌడ్ అని, లేకపోతే అనిల్ కుమార్ అంజన్ కుమార్ యాదవ్ సపోర్ట్ చేసిందని రేవంత్ యాదవ్ అని ఇట్లా చెప్పుకుంటూ పోయిన నరేందర్ భాయ్ నా మాట విను. నరేందర్ భాయ్ నా మాట విను. నేను ఏం చెప్తున్నా, ఇప్పుడు కృష్ణారెడ్డి అన్న గారు మాట్లాడిన భాషకి నేను కౌంటర్ చెప్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అందరి వారిని నన్ను ఏ కులం పేరు పెట్టి పిలిచినా నేను పలుకుతా, నాకేం ప్రాబ్లం లేదు. చిన్న వయసులో నేను ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా నేను ప్రజలకు మంచి చేస్తా. పక్షానికి ఒక రకంగా ఉండట్లేదన్నా. ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికి
దగ్గరలో ఉండవలసిన వ్యక్తి కదా. ప్రభుత్వం అంటే అందరికీ అనుకూలంగా ఉండేటట్టు ఉంచుకోవాలి, కానీ ఈయన ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తున్నాడు కదన్నా. ఇప్పుడు ఈ మూసి ప్రక్షాళన గురించి మనము బడ్జెట్ మీద మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు కోగిలిలో ఇంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి కోగిలిలో ఒక ఇల్లు ఉన్నది రెడ్డికుంట ఇల్లును, మరి అది కూడా మూసిలోనే ఉంది కదా. ఇంకొకటి తిరుపతి రెడ్డి ఇక్కడే మన ఇది మన అయితే సిటీలో ఉంటాడు. అది కూడా ఇది దుర్గం చెరువులో సమీపంలో ఉందండి. దుర్గం చెరువు సమీపంలో చెరువులోనే ఉంది ఆయన ఇల్లు కూడా. ఇంకొకటి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూడా చెరువులోనే ఉన్నది. మరి వివేక్ వెంకటస్వామి ఆయన కూడా చెరువులోనే కట్టుకునే ఉన్నాడు ఫామ్ హౌస్. మరి వీళ్ళందరికీ మూసి బఫర్ జోన్ ఇట్లా ఏం కనిపిస్తలేదా వాళ్ళకు? నరేందర్ భాయ్ 20 ఏళ్ల నుంచి కట్టుకున్న ఇంజన్ కూల్చడంలో రేవంత్ రెడ్డి గారి మధ్య వేడిని చెప్పండి. నరేందర్ భాయ్ నేను ఒకటే మాట వినండి, మీరు ప్రశ్న మీరే కంటిన్యూ మాట్లాడుతున్నారు. వాసవి కన్స్ట్రక్షన్ బఫర్ జోన్ లో కడుతున్నది, దాన్ని ఉంచలేదు. మొత్తం 2,000 కోట్లకు వాసవితో మాట్లాడుకుంటాడు. ఇది మీకు తెలుసా? నరేంద్ర గారు, మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ కూడా శివకుమార్ గారు ఆన్సర్ ఇవ్వబోతున్నారు. చెప్పండి శివకుమార్ గారు, దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? అంటే ఫామ్ హౌస్లు ఉన్నాయి, తిరుపతి రెడ్డి గారి ఫామ్ హౌస్ ఉంది, ఇంకా అంటే ఇక్కడ బఫర్ జోన్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా రెడ్డికుంట చెరువులోనే ఉంది కదా ఇల్లు. ఆయన ఇల్లుకి న్యాయం ఒక న్యాయము, పేదోరింటికి ఎందుకు ఒక న్యాయము? నేను మీ ఇద్దరికి పైల కృష్ణారెడ్డి గారికి నేను మీకు ఒక సూచన చేస్తున్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఇంకెవరైనా ఉన్నదానికి మీ పార్టీ తరఫున నరేంద్ర గారు ఒక్కొక్కటిగా మీ ప్రశ్నను అడగండి. శివకుమార్ గారిని ఆన్సర్ చేయనివ్వండి, ఆన్సర్ చెప్పనివ్వండి. అంటే అధికార ప్రభుత్వంలో ఉన్న వారు వాళ్ళ ఇల్లులు కూడా సమీపంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళు ఎలా ఈ యాక్షన్ ప్లాన్ చేయబోతున్నారు అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ రానివ్వండి. మీరు టైం ఇవ్వండి, చెప్పనివ్వండి. శివకుమార్ గారు చెప్పండి. నరేందర్ భాయ్, నేను కాంగ్రెస్ పార్టీ మన పైల కృష్ణారెడ్డి అన్న గారు కానీ లేకపోతే మీరు కానీ, మీరు బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళ పేరు మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఇదే సూటి ప్రశ్న రిటర్న్ రాసి కంప్లైంట్ చేయండి. లేకపోతే నరేంద్ర మోదీ గారికి చెప్తారా, ఎవరికి చెప్తారో చెప్పి మీ లెటర్ మీద ముందర కంప్లైంట్ చేయండి. మంత్రులు అని చెప్పి ముందు ఏది కూడగొట్టమంటే అదే కూడగొడుతున్నారు కదా. మరి కమిషనరు అంత పెద్ద కమిషనర్ ర్యాంక్ లో ఉండి కూడా మరి ఆయన కళ్ళు మూసుకోలేదా? చూసుకోలేదా ఆయన? నేనేమంటున్నా, ఆయన కనబడతలేదు అనుకుందాం, మీకు కనబడుతుంది. మీరు తీసుకుపోయి డైరెక్ట్ గా ఇది పేర్లు ఇవి మీ పేర్లు ఇప్పుడు చెప్పిన పేర్లు చెప్పి వీళ్ళ ముందు కూలగొట్టిందని చేయండి. మీ పార్టీ ఎందుకుంది? మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకున్నాడు టీవీల ముందు మాట్లాడకుండా? లేదు, మీ పార్టీ వర్క్ ప్రెసిడెంట్ టీవీల ముందు మాట్లాడాలనుకున్నాడా? మీరు పోయి కంప్లైంట్ చేసి అక్కడ ధర్నా చేయండి. మీరు ఆపోజిషన్ ఉన్నప్పుడు చేయలేదా? మేము ఆపోజిషన్ ఉన్నప్పుడు చేయలేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు విజయ రేవంత్ రెడ్డి గారు చేయండి. మేము ప్రజలకే ముందుకెళ్తున్నాము. మేము ఖాళీ మీడియా మీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీడియా ఎదురుగా మాట్లాడుతుండే అంతే. నరేంద్ర భాయ్ వారికి ఏది మాట్లాడుతారో మీరంతా అదే ఒక్క హక్కులో చదువుకోరు. మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు చెప్పి 2 పార్టీలు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరికైతే డౌట్ ఉందో వాళ్ళ మీద రంగనాథ్ గారికి లెటర్ ఇచ్చి ఇమీడియట్ గా ముఖ్యమంత్రికి కాపీ ఇవ్వండి. ఖచ్చితంగా ఇవి కూడా కూలవుతుందని చెప్పుండ్రి. ఎందుకు చెప్తలేరా మాట మీరు? మీడియా చెప్పుకుంటారా? ఏం చేయమంటారు చెప్పండి. మరి
ఇల్లు కూర్చుంటే మేము ప్రతిపక్షంలో ఉండి మేము సైలెంట్ కూర్చొని ఉంటారా మీరు? నరేందర్ గారు ఒక్క నిమిషం. శివకుమార్ అన్న చెప్తున్నాడు పోయి కంప్లైంట్ ఇవ్వండి, అప్పుడు పోయి రంగనాథ్ గారు గులగొడతారు, అవన్నిటి మీద చర్యలు. మరి బీద ప్రజలే గులగొట్టమని ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు? మీ కాంగ్రెస్ నాయకులు ఇచ్చిండ్రా? మీ ముఖ్యమంత్రి ఇచ్చిండా? బీద ప్రజలే గులగొట్టమని ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రు? కంప్లైంట్ ఇస్తేనే గులగొడతామని హైదరాబాద్ మీద ఎవరు ఇచ్చిండ్రు? మీ ముఖ్యమంత్రి ఇచ్చిండ్రా? మీరు ఇచ్చిండ్రా? మీ పార్టీ నాయకులు ఇచ్చిండ్రా? ఎవరిస్తే గులగొడుతున్నారో అది కూడా చెప్పాలా కదా. ఒక అంటే బీద ప్రజలు మొన్న ఖమ్మంలో పోయి ఒక డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యూన్సీలోనే ఇన్ని కూడగొడితే అక్కడ పరికరించే నాదుడు లేడు. మా నాయకుడు పోయి అక్కడ పరికరించి వాళ్ళ స్థానం ఇచ్చి వచ్చిండు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చెప్తున్నాము? ఇప్పుడు ఇదంతా రాజేంద్ర నగర్ హిమాయత్ గారు, ఇది సంఘము, ఇది ఒక చరిత్ర ఉంది హిమాయత్ సంఘానికి, ఇది లంగరోజు సంఘానికి, మూసీ నదికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర మీకు తెలియదు శివకుమార్ అన్న చెప్పండి. 20 ఏళ్ళ నుంచి నేను ముందే చెప్పిన సంఘం విషయంలో మీరు రాలేదప్పుడు మీ గవర్నమెంటే ఉన్నది, మీ గవర్నమెంటే ఉంది, మీ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు 50 మీటర్లు ఎంత ఉన్నది? అప్పుడు మీకు గంటలేదా బఫర్ జోన్ ఏంది? మీ గవర్నమెంట్ అనే 2004లో మీ గవర్నమెంటే వాళ్ళకు పర్మిషన్స్ ఇచ్చింది. 20 ఏళ్ళు అయిపోయింది. 2004లో మీ గవర్నమెంట్ నరేందర్ భాయ్ 2004లో మీ గవర్నమెంట్ అనకు మన గవర్నమెంట్ అను. అప్పుడు మీరు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. ఎవరు? ఇప్పుడు 2004లో మీ గవర్నమెంట్ అనకు మన గవర్నమెంట్ అను. అప్పుడు మీరు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. లేదన్నా, నేను ఇప్పుడు మీ ప్రభుత్వంలో లేదు కదా, మీ పార్టీలో లేదు కదన్నా. అదే లేరు, ఇప్పుడు లేరు, అదే అంటున్నా. అదే 2004లో నేను రాలేదు మీ దగ్గరికి, మీ పార్టీలోకి రాలేదు. 2000 నేను ఉద్యోగంలో ఉన్నా అప్పట్లో. ఓకే, నేను 2001లో కార్పొరేటర్ కాంటాక్ట్ చేస్తా టీఆర్ఎస్ నుంచి కూడా. అవునవును తెలుసు నాకు. కృష్ణ మీద మీరు పర్మిషన్ తీసుకున్నది అక్కడ. అప్పటి నుంచి మధు పార్క్ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి 20 ఏళ్ల కింద పర్మిషన్ మీ గవర్నమెంట్ ఇచ్చింది. మీ గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్స్ కి అది హెచ్ఎండీ లేవట, మరి హెచ్ఎంసీ లేవట, అప్పుడు బీఎస్ పరిశీలన చేసి వాళ్ళ పర్మిషన్ ఇచ్చారు కదా. అక్కడ ఉన్న అయ్యా అధికారులు ఏది మన మధుబన్ పార్క్ లో ఉన్న అధికారులు ఉన్నారు, మున్సిపల్ అధికారులు ఉన్నారు, మిలిటరీ అధికారులు ఉన్నారు. 25% మొత్తం ఏది జమునా తైజీ ఉంటారు చూడండి, మొత్తం మినీ ఇండియా కనిపిస్తుంది కదా. మొత్తం ఇండియా మొత్తం అన్నీ ఉన్నది మధుబన్ పార్క్ లో. 400-500 ఇండ్లు మీరు రోడ్డు మీద తెస్తున్నారు. ఒక అపార్ట్మెంట్ 2 బ్లాక్ల అపార్ట్మెంట్. అది పోకుండా అదే హిమాయత్ సాగర్ చూసుకోండి. హిమాయత్ సాగర్ ఇది ఎక్కి 10,000 ఇంట్లను మీరు కూలగొడతా అంటే మరి వాళ్ళకి ఎక్కడ పునరావాస సౌకర్యం కల్పించారా మీరు? 2013 యాక్ట్ ప్రకారము వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్రెషియా ఇస్తున్నారా? వాళ్ళకి ఎక్కడన్నా వాళ్ళ ప్లేస్ చూపించారా? మీరు ఎక్కడ ఉంటారు మరి కూలగొట్టిన తర్వాత? రైట్ నరేందర్ గారు, మీరు అడుగుతున్న సూటి ప్రశ్నలకి సమాధానంగా 2013 యాక్ట్ ప్రకారము మీరు వాళ్ళకు ఏమైనా అమౌంట్ ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నారు? ఆ యాక్ట్ మీ గవర్నమెంట్ వచ్చింది కదా. మేము ఆ ప్రభుత్వం వచ్చింది 2014లో. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది 2014లో. అప్పటి వరకు గవర్నమెంట్ ఉంది కదా. చెప్పండి శివకుమార్ గారు, మీరు సైలెంట్ అయిపోతే రేవంత్ రెడ్డి ఇప్పుడు 1,60 కోట్ల ప్రాజెక్టు తీసుకుపోయి ప్రాజెక్టు చేస్తారంటే సరే నరేంద్ర గారు, మూటలు అప్పగించేదేనా ఇదంతా ప్రయత్నము? నరేంద్ర గారు నా మాట వినండి. మీరు నెలకు 1000 కోట్లు అప్పు చెప్తున్నాడు. నరేంద్ర గారు, మీరు అడగాల్సిన ప్రజల తెలంగాణ ప్రజల కష్టాన్ని తీసుకుపోయి ఢిల్లీకి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నరేంద్ర గారు, మీరు అడగాల్సిన ప్రశ్నలన్నీ కూడా డిబేట్ మొదట్లో ఇటు బీజేపీ పైలా కృష్ణారెడ్డి గారు కూడా సూటిగానే ఘాటుగానే అడగడం జరిగింది. అయితే శివకుమార్ గారు కూడా ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఫైనల్గా శివకుమార్ గారు, మీరు అధికార పక్షంలో ఉన్నారు అంటే అధికారులు చెబితేనే ఇల్లు కూలగొట్టడం, ఈ హైడ్రా పనులు ఇవన్నీ కూడా జరుగుతాయి అనేది కూడా అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లీడర్లు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ మూసీ ప్రక్షాళన అనేది కరెక్టే, కానీ దానికి కేటాయించిన
బడ్జెట్ విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి, మీరు ముందుగానే ఎస్టిమేషన్ వేయకుండానే మీరు అంత బడ్జెట్ ఎలా చెప్తారని ఇటు క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఇటు ఇల్లు కూలగొట్టడం విషయంలో కూడా అధికారులు చెప్తేనే ఇవి జరుగుతాయి. ఎందుకంటే అదే నరేంద్ర గారు, అదే నేను అడుగుతున్నది అదేనండి. నరేంద్ర గారు, శివకుమార్ గారు ఫైనల్గా ఏం ఆన్సర్ చెప్తారో చెప్పండి శివకుమార్ గారు, మనకి ఇంకా చాలా కొద్ది సమయమే ఉంది. ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నరేంద్ర అడిగినట్టు నేను ఒకటే ఓపెన్ గా చెప్తున్నా. ఇంతకుముందు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి. ఆ టైంలో కానీ అంతకుముందు కానీ బహుశా అక్కడ ఉన్న వాళ్ళకి, నివాసం ఉన్న వాళ్ళకి ఏదైతే బేసిక్ ఎమ్యూనిటీస్ జనరల్ గా ప్రజలు అక్కడ నివసిస్తుండ్రు, అక్కడ పేద ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళకి బేసిక్ ఎమ్యూనిటీస్ ఉండాలనేది గవర్నమెంట్ రూల్. అది ఆ రూల్ ఫ్రేమ్ ప్రకారం అవన్నీ బేసిక్ ఎమ్యూనిటీస్ అప్పుడు ఇచ్చినారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ని మూసిని సుందరీకరణ కానీ లేకపోతే ప్రక్షాళన చేస్తున్నాం అన్నప్పుడు ఇవన్నీ అడ్డంకులు ఉన్నప్పుడు వాళ్ళకి నోటీస్ ఇస్తూ వాళ్ళకి పునరావాసం కల్పిస్తూ, లేకపోతే ఇప్పుడు మధుకన్ పార్క్ గురించి చెప్పిండు. మధువన్ పార్క్ లో 500 ఫ్లాట్స్ ఉన్నాయి, అది ఎక్కడ పోతుంది అన్నారు. ఆ డిబేట్ కూడా నేను డైరెక్ట్ అక్కడ ఉన్న ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉండేనో ఆయన కూడా ఒక డిబేట్ లో మాతో కూడా మాట్లాడిండు, జీ తెలుగులో మాట్లాడినప్పుడు ఆయనకు కూడా నేను అదే చెప్పినాను. మొత్తానికి వాళ్ళకి గతంలో మీకు ఏదైతే పర్మిషన్స్ వచ్చినాయి, ఆ బిల్డర్ కట్టిండ్రు, అవన్నీ జరిగినాయి, నేను కాదంటలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వం దానికి మీకు తగిన పరిహారం చెల్లిస్తాము, ఎవరి మాటలు వినొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, మంత్రివర్గంలో కూడా చెప్పడం జరిగింది. అది వాళ్ళకి ఆ పరిహారం అవన్నీ వచ్చిన తర్వాత అగ్రిమెంట్ సైన్ అయినాకనే వాళ్ళది అక్కడ నుంచి కూల్చడం జరుగుతుంది తప్ప ముందే కూల్చేసి తర్వాత ఇస్తాం అనేది ఏమి ఉండదు. అదే రైట్ శివకుమార్ గారు, థ్యాంక్ యూ అండి. అట్లానే ఈ డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. అలాగే బీఆర్ఎస్ లీడర్ ఫోన్ ఇన్లో పాల్గొన్నారు నరేందర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే బీజేపీ లీడర్ పైలా కృష్ణారెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డిబేట్. మరొక అంశంతో మళ్ళీ డిబేట్లో కలుద్దాం. అంతే, చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.